చెప్పన్న విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? మంచిగా అయితే ఉందమ్మా, పర్వాలేదు. అంటే ఏ విధంగా మంచిగా ఉంది? ఏ అంశం పైన మంచిగా ఉందంటారు? ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనకు అందరు సపోర్ట్ చేస్తారు, ఈయనకి ఎవరు చేస్తారు కానీ మంచిగానే చేస్తుండు. నేను ఫ్రీ చెప్తాను, స్కీమ్స్ పెట్టడం అనేది కరెక్ట్ అంటారా అసలు? ఇది ఒకటి ఆర్టీసీ బస్సు పెట్టిన తప్పు పని చేసిన ఆయన. ఉమ్. ఆర్టీసీ ఖాళీ ఒక స్టూడెంట్కు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెట్టేది ఉండే, ఈ లేడీస్కు పెట్టి పరిచయం అంటే లేడీసే బస్ వద్దు తీసేయండి అని అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి దానిపైన? చేస్తే మంచిది, తీసేస్తే చాలా మంచిది. మరి కొంతమంది గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా. ఉమ్. మరి ఇదే విధంగా చూసుకుంటే అన్నిటిపైన రేట్లు పెరుగుతున్నాయి, దానికి కారణం ఈ ఫ్రీ స్కీమ్సే అంటున్నారు, మీరేమంటారు దానికి? ఇవన్నీ ఫ్రీ బస్సులు ఫ్రీ అని పెట్టిన దానికి రేట్లు పెరిగాయి. మరి ఏం చేస్తారు? మీరు ఏమన్నా రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది. అది హైడ్రా చేసిండు, అది ఒకటి, అది చాలా అసలు మంచిది. హైడ్రా అనేది కరెక్టే అంటారా? మరి ఇల్లు కూల్ చేస్తున్నారు కరెక్ట్, చాలా పేదవాళ్ళ కరెక్ట్. ఎందుకు చేస్తున్నది? వాళ్ళు తప్పు కడుతున్నారు కాబట్టి, పర్మిషన్ అయిన ఇల్లు ఈ చెరువు కట్టల పొంటి నాలుగు పొంటి కట్టేటి అది తప్పు కదా. అది గవర్నమెంట్ లో అది తీసే చాలా సంతోషం, మంచిది. అది ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు కదా, సర్వేలు అనేవి కరెక్ట్ గా చేస్తున్నారా? పేదవాళ్ళకి ఈసారి ఇల్లులు అందుతాయి అంటారా? మరి అందుతారు, 100% అందుతాయి. సర్వే ఏదో చూస్తున్నారా? అపోజిషన్ చెప్తున్నారు అంతేగాని అందుతాయి. కరెక్ట్ సర్వే చేస్తున్నారా? చేస్తున్నారు, కరెక్ట్. అది ఎవరో చెప్పిన మాట విద్య కూడా చేస్తున్నారు, అది మీద గ్యారంటీ. లిస్ట్ లో వచ్చిన పేర్లు కన్ఫర్మ్ కాదు, లేని పేర్లు కన్ఫర్మ్ కాదు. అది తప్పండి, అది తప్పది. చేస్తున్నది అపోజిషన్ ఇదే మోకా అని చెప్పి కాలిపోయి అది చేస్తున్నారు, మంచిగా చేస్తుంది, నేను అది గ్యారంటీ.